ఏపీలో అధికారం మారింది మొదలు నేతలు గోడ దూకడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు వైసీపీని వదిలేస్తున్న నేతలు ఏదో ఒక పార్టీ చూసుకొని అందులో చేరిపోతున్నారు. అదేంటో ఆయన తీరు మాత్రం అస్సలు అర్థం కావట్లేదు. ముహూర్తాలు దాటిపోతూనే ఉన్నాయి కానీ అధికార పార్టీలో ఎప్పుడు చేరతారు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావటం లేదు. తాజాగా కొత్త తేదీలు ప్రకటించడంతో మరోసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఇంతకీ ఎవరా నేత, ఎందుకా ప్రాబ్లమ్స్? టీడీపీలో ఆళ్ల నాని చేరికపై సందిగ్ధత. జనవరి 31 లేదా ఫిబ్రవరి 8 ఈ ముహూర్తమైనా కలిసొస్తుందా? ఇప్పటికే 3 సార్లు వాయిదా. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. వైసీపీని వీడిన అనంతరం తర్జన భర్జనల తరువాత టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న నాని అందుకోసం గట్టిగానే ప్రయత్నించారు. అయితే 3 సార్లు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న చివరి నిమిషంలో ఆ కార్యక్రమం వాయిదా పడిపోయేది. దీంతో టీడీపీలో ఆళ్ల నాని చేరికను అడ్డుకుంటున్నది ఎవరు అన్న విషయంలో పెద్ద చర్చ జరిగింది. నిజానికి నాని చేరికపై టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా లోకల్ క్యాడరే ఆయన్ను వ్యతిరేకించిందట. దీంతో 3-4 నెలలుగా ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు నాని. అయితే తాజాగా కొత్త తారీఖు ఫిక్స్ అవ్వడంతో ఆయన చేరిక వ్యవహారం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 31 లేదా ఫిబ్రవరి 8 తేదీల్లో నాని టీడీపీలో చేరుతారు అన్న ప్రచారం జరుగుతోంది. ఏలూరు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కి దగ్గర వ్యక్తిగా ఉంటూ ఉప ముఖ్యమంత్రిగా కీలక పాత్రనే పోషించారు. అయితే గత ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైసీపీకి రాజీనామా చేశారు. బట్ పార్టీ మారాలి అనుకున్న ప్రతిసారి ఏవో అడ్డంకులు ఆయనకు ఎదురవుతూనే ఉన్నాయి. టీడీపీలో చేరతారు అన్న ప్రచారం జరిగినా అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఏలూరులో తెలుగు తమ్ముళ్లు నాని చేరికపై అసంతృప్తి వ్యక్తం చేయడమే దీనికి కారణం అని ప్రచారం కూడా జరిగింది. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు అదే పార్టీ నుంచి నానిని ఎలా చేర్చుకుంటారని పార్టీ పెద్దల్ని ప్రశ్నించారట క్యాడర్. సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి చంటి సైతం కార్యకర్తల మాటకే జై కొట్టారట. దీంతో టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆళ్ల మాత్రం అలా ఆగిపోవలసొచ్చింది. అయితే అధిష్టానం బుజ్జగించడంతో అయిష్టంగానే అంతా ఓకే చెప్పారు. నాని రాక పట్ల కార్యకర్తల్లో అసహనం ఉన్నమాట వాస్తవం అంటూనే అధిష్టాన నిర్ణయం తమకు శిరోధార్యం అని ప్రకటించారు ఎమ్మెల్యే చంటి. అంతా కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. దీంతో టీడీపీలో నాని చేరిక ఖాయమైపోయినట్టే. కానీ టైం కలిసి రాలేదో ఇంకేమో గాని అధినేత చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో అది కాస్త మరోసారి వాయిదా పడిపోయింది. ఆ తరువాత కూడా ఆయన ప్రయత్నాలు చేసినా ఎందుకో టైం సహకరించడం లేదు. జమిలీ ఎన్నికలు జరిగినా, ఎప్పటిలాగే ఎలక్షన్స్ జరిగినా మరోసారి విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది టీడీపీ హైకమాండ్. అందులో భాగంగానే వైసీపీ ముఖ్య నేతలందరినీ చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న నాని బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో ఆయన చేరిక పార్టీకి బలమే కానీ నష్టం కాదని అంచనా వేస్తోంది టీడీపీ హైకమాండ్. అటు హైకమాండ్ ఆయనకిచ్చిన హామీ ఏంటి అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇటు ఆయన ఎప్పుడు చేరుతారు అనే దానిపై క్లారిటీ లేదు. అయితే 3 సార్లు వాయిదా అనంతరం తాజాగా మరోసారి టీడీపీలో నాని చేరిక అంశం తెరపైకొచ్చింది. జనవరి 31 లేకుంటే ఫిబ్రవరి 8 తేదీల్లో టీడీపీలో చేరబోతున్నారట ఆళ్ల నాని. ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా కండువా కప్పుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ ముహూర్తమైనా కలిసొస్తుందా, మళ్లీ వాయిదా పడుతుందా అన్నదే పొలిటికల్ సస్పెన్స్ గా మారింది.